ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన 3వ పత్రిక మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం నుంచి మనం చదువుదాం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దేవత్రవ్య మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదలచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది గాని సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ కుమారుని యేసుక్రీస్తు వారిని శిలువలో అప్పగించారు. అందుకు స్తోత్రాలు. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా మీరు మాకు ఇచ్చిన నీతి, మీ ఎదుట నీతి అనే స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ లోకంలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, ఈ లోకంలో నాయన జీవించడానికి పరిశుద్ధాత్మను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. జీవిస్తూ ఉండగా ప్రతి విధమైన వాటిని మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. పరసంబంధమైన జీవితాన్ని మీరు మాకు ఇస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయంలో కూడా మీ ఆత్మ ద్వారా మీరే మీ దాసునితో మాట్లాడమని, జీవింపచే సంగతులు దయచేయమని, మా జీవమైన క్రీస్తును వినిపించమని యేసు ప్రభు వారి పేర ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను రాసిన 3వ పత్రికల నుంచి మనం చాలా సంగతులు నేర్చుకున్నాం. ఈ దినం కూడా కొన్ని సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను తాను ఈ పత్రిక రాస్తూ ప్రధానత్వం కోరుచున్న దేవత్రఫే గురించి వ్రాశాడు. ప్రధానత్వం అంటే మాకు సంఘంలో పెద్దరికం కావాలి, మమ్మల్ని పెద్దలుగా చేయాలి, మేమే ముఖ్యంగా ఉండాలి, మా మాటే చెల్లాలి అనేది ప్రధానత్వం అన్నమాట. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇటు పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి. అందుకనే యోహాను గారు ఈ సంగతి దేవుని ఆత్మ ద్వారా రాశారు. ప్రభు తన ఆత్మ ద్వారా రాయించారు. వాస్తవానికి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఈ పత్రిక ప్రారంభించి సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు అని అన్నాడు. ఎవరైతే సత్యాన్ని బట్టి నడుచుకోరో వారు ఖచ్చితంగా లోబడరు. ఇక్కడ రాశాడు కదా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అని అన్నాడు 3వ వచనంలో. 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని అన్నాడు. 8వ వచనంలో మనం సత్యమునకు సహాయకులమవునట్టు అని అన్నాడు. చూసారా, ఎవరైతే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారో వారు సహోదరుల ద్వారా సాక్ష్యం పొందుతారు, సహోదరులను చేర్చుకుంటారు, సహోదరులను ప్రేమిస్తారు, సంఘానికి బయట ఉన్న వారిని ప్రేమిస్తారు, సంఘంలో ఉన్న వారిని ప్రేమిస్తారు, పరదేశులను ప్రేమిస్తారు, అందరిని ప్రేమిస్తారు. సత్యాన్ని బట్టి ప్రేమించడం మాత్రమే కాకుండా వారికి సత్యాన్ని బోధిస్తారు, సత్యం పక్షంగా నిలబడతారు, దేవుణ్ణి సంతోషపెడతారు. సత్య సంబంధమైన ప్రేమను బట్టి ప్రజలను కూడా సంపాదించుకుంటారు. మాత్రమే కాదు, సాక్ష్యాన్ని కూడా సంపాదించుకుంటారు. ఎవరైతే సత్యానికి వేరుగా జీవిస్తున్నారు, అనగా సత్యం అంటే ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయి తిరిగి లేచాడు అని ఎరుగుతారో, ఆయన నన్ను ప్రేమించాడు
అని తిరుగుతారో, ఆ ప్రేమను బట్టి జీవించడానికి ఇష్టపడతారో అటువారు ఏంటి అంటే వారు ఖచ్చితంగా సత్యమును బట్టి నడుచుకుంటున్నారని అర్థం. మనం విన్న ఒక వ్యక్తి దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో అన్న దాన్ని బట్టి ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అనే సంగతి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రేమ అనేది ఆత్మఫలం. గలాతీ పత్రిక 5:22 ప్రకారం ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని అన్నాడు ఫస్ట్ది. సో కాబట్టి దేవుడు మనకి తన పరిశుద్ధాత్మలో పాలిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. సో ఆత్మ మనలో నివసిస్తున్నాడంటే ఆయన ఖచ్చితంగా మనలో ప్రేమను వర్ధిల్ల చేస్తాడు. ప్రేమ వర్ధిల్లాలంటే మనలో మనం ఏం చేయాలా? మనం ప్రేమలో వర్ధిల్లాలంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో అనే దాంట్లో మనం ఎదగాల. ప్రతిరోజు ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పులు తీర్చులు నేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఆయన ప్రేమించాడు అనే సంగతి, ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు అనే దాని మీద కనుక మన జీవితం కట్టుకోకపోతే ఖచ్చితంగా మనం ప్రేమించలేం. కాబట్టి సంఘంలో కానీ ఇంట్లో కానీ మనం ఎవరితోటి సఖ్యంగా ఉండలేం. ఎవరు ఏం చేసినా మనకు నచ్చదు. మనం ఎక్కువగా సనుగుల్లోకి వెళ్ళిపోతాం, విసుగుల్లోకి వెళ్ళిపోతాం, చిరాకుల్లోకి వెళ్ళిపోతాం, ఎక్కువ చింతల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమించాడో ఎరగలేదు కాబట్టి, ఆ ప్రేమను బట్టి మనం జీవించట్లేదు కాబట్టి ఖచ్చితంగా మన పరిస్థితి అదే అవుతుంది. ఎందుకనంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నాడు 8వ వచనంలో. కింద 9వ వచనంలో మనము దేవుని మూలంగా జీవించాలి అని అన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు, ఆ ప్రేమను బట్టి మనం జీవించాలన్నాడు. అంటే దేవుడు ప్రేమను బట్టి మనం ప్రవర్తించడానికి ఇష్టపడాలా. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అనే దాంట్లో నుంచే మనం ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. మన సొంతంగా మనం ప్రేమిస్తే అది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. ఆ ప్రేమ అవతల వారు క్రియల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఆ ప్రేమ కంటిన్యూ చేయలేము మనం. అలాగే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అన్న దాంట్లోంచి వచ్చే ప్రేమ అయితే, సో అవతలోడు ఎలాంటోడైనా, వాడు శత్రువైనా, మనం అంటే గిట్టినోడైనా, ఎవరైనా ప్రభు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమలో కొనసాగుతాం మనం. లేదంటే లోకంలో మిగిలిన వారిలాగా మనకు నచ్చిన వాళ్ళు ప్రేమించడం, నచ్చకపోతే వదిలేయటం, ఇలాంటివి చేస్తాం. కానీ అసలు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడనే సత్యాన్ని బట్టి కనుక మనం ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమలో మనకి శత్రువు అన్నవాడు కనబడడం, మనకి వీడు వేస్ట్ అన్న ఎవరు అనిపించరు. అందరినీ ప్రభు ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరు మనకు శత్రువు కాదని సత్యాన్ని బట్టి అందరినీ ప్రేమిస్తూ, అందరినీ చేర్చుకుంటూ, అందరికీ సత్యాన్ని చెప్తారు. అది దేవుని ప్రేమ. అయితే ఆ ప్రేమను బట్టి జీవించినోడు, దేవుని ప్రేమను ఎరుగుతూ జీవించినోడు ఖచ్చితంగా వాడు ఏదో బ్రతుకుతూ ఉంటాడు. కానీ వాడి మనసులో ఎంతసేపు ఒక దురుద్దేశం ఉంటుంది. అది ఏంటంటే ప్రధానత్వం. నాకు ప్రాముఖ్యత ఉండాలా, నాకు ప్రాధాన్యత ఉండాలా, నన్నే పిలవాలా, నన్నే అడగాల, నన్నే చేయాలా, నేనే పాట పాడాలా, నేనే వాక్యం చెప్పాలా, ఇంకెవరో ఎదగకూడదు, ఇలాంటివి ఉంటాయి. ప్రధానత్వం ఉంటుంది. అందుకనేమో ఒకడు ఉన్నాడు అనమాట ఇక్కడ, దేయోత్రెఫే అన్నాడు. దేయోత్రెఫే అంటే ప్రధానత్వము కోరుచున్నవాడని. ప్రధానత్వం కూర్చున్నవాడు ఏం చేయట్లేదంట, మమ్మును అంగీకరించట్లేదు. మమ్మునంటే సేవకుల్ని అంగీకరించట్లే. సేవకుల మాటలు వినలేడక, వాడి మనసులో ఏముంది, ప్రధానత్వమే ఉంది. కాబట్టి అతను ఏం చేయలేకపోతున్నాడు, దాని మనసులో ఉన్న ఆ దురుద్దేశాన్ని బట్టి, దురభిప్రాయాన్ని బట్టి, ఆ చెడ్డబుద్ధిని బట్టి సేవకుడిని వెంబడించలేకపోతున్నాడు, మిగిలిన సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నాడు, సేవకుడిని ప్రేమించలేకపోతున్నాడు, అసలు ఎవరితోటి సఖ్యంగా ఉండలేకపోతున్నాడు. కారణం దేవుని ప్రేమను అడగట్లేదు కాబట్టి. అందుకని అన్నాడు కదా 8వ వచనం, మనం సత్యమునకు సహాయకులమవునట్లు, సత్యానికి మనం సహకారంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చదువుదాం చూడండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఫిలిప్పీ సంఘస్థుల్ని మెచ్చుకుంటూ ఒక మాట రాశాడు, చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని
రూఢుగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. చూసారా, ఫిలిప్పి సంఘాన్ని మెచ్చుకుంటూ పౌలు సంగతి రాస్తాడు. ఏంటంటే మొదటి దినం అంటే మీరు నమ్ముకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారే ఉన్నారంటే, ఫిలిప్పి సంఘం లేదా అక్కడ విశ్వాసులు, అక్కడ పరిశుద్ధులు పౌలుతో పాటు సహకారంగా ఉన్నారు. దాన్ని ఏమన్నాడు యోహాను రాసిన 3వ పత్రిక 8వ వచనంలో, సత్యమునకు సహాయకులు. సువార్త అంటే ఏంటి? సత్యం. సువార్తలో ఉన్న సత్యం ఏంటి? దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన తను నా కొరకు అప్పగించుకున్నంతగా ప్రేమించాడు. విశ్వసించిన వెంటనే నీతిమంతుడు, కుమారుడు అనేంతగా ప్రేమించాడు. విశ్వసించిన వెంటనే ఉన్నత లోకంలో ఆ దేవుని కుమారుడుగా, దేవునికి వారసుడుగా కూర్చోబెట్టుకుని అంతగా ప్రేమించాడు. సో ఈ సత్యాన్ని ఎరిగాం, సువార్త నమ్మాం, ఆయన విశ్వాసం ఉంచాం. ఈ సత్యాన్ని, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అన్న సత్యాన్ని, సువార్త సత్యాన్ని మనం ఎరక్కపోతే ఖచ్చితంగా మనం సత్యానికి సహాయకులుగా ఉండలేం, సువార్తకి సహకారంగా ఉండలేం, సేవకునికి సహకారంగా ఉండలేం, సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండలేం. మన మనసు సహకరించదు. ఎందుకంటే మన మనసు ఎంతసేపు ఏదో ఒక దాని మీద ఉంటుంది కాబట్టి మన మనసు సహకరించదు. అలా కాకుండా ప్రభు ఏమంటున్నాడంటే, మీరు సత్యమును బట్టి ప్రేమిస్తున్నారు అని అంటే, వాక్యాన్ని బట్టి మీలో కలిగే ప్రేమ అది ప్రభువును బట్టి కలిగే ప్రేమే కానీ మిమ్ముని బట్టి కలిగే ప్రేమ కాదు. వాక్యాన్ని బట్టి ప్రేమ కలుగుతుందంటే అది ఆత్మఫలమే కానీ శరీర సంబంధంగా వచ్చేది కాదు. కాబట్టి ఆత్మఫలం మీరు ఫలిస్తున్నారంటే వాక్యాన్ని బట్టి మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారు అన్నాడు. ఆత్మలో వర్ధిల్లుతున్నారంటే ఏమని చెప్పాడు 2వ వచనంలో? అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మలో వర్ధిల్లటమే అన్ని విషయాల్లో వర్ధిల్లటం అయితే అన్ని విషయాల కోసం మనం ఏమైనా చేయాలా? ఏం చేయక్కర్లా, సత్యాన్ని, సువార్త సత్యాన్ని ఎరగాల. అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అనే దాన్ని నేను ఎరుగుతూ ఉండాలి. మన పని ఏంటంటే ఆయన ప్రేమను ఎరుగుతూ ఉండాలి. ఆయన ప్రేమను ఎరగాలంటే ఆయన రొమ్మును అనుకోవాలి. రొమ్ము అంటే ఏంటి? సహవాసం అని చెప్పాడు. సో ప్రభువుతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, వాక్య సహవాసం, వీటిని మనం ఎంత వెంబడిస్తామో అంతగా మనం ప్రేమను ఫలిస్తాం. ప్రభు ప్రేమను నేర్చుకుంటాం, ప్రేమను ఫలిస్తాం. ప్రేమ అంటే ఆత్మఫలం. ఆత్మలో ఫలిస్తున్నామంటే ఆత్మలో వర్ధిల్లుతున్నామని. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఇక 1, 2 అని కాదు, సమస్త విషయాల్లో వర్ధిల్లుతాం. ఈ సంగతి తెలియక ఈ దెయోత్రెఫే సత్యాన్ని నేర్చుకోవట్లేదు సరికదా, సత్యానికి సహకారం ఉండట్లేదు సరికదా, సేవకుడిని ఒప్పుకోవట్లేదు, ఆ సేవకుడిని చేర్చుకునే వారిని కూడా చేర్చుకునేట్లేదు. చూడండి, ప్రధానత్వం కోరుచున్న దెయోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. 9వ వచనం 10వ వచనం, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూసారా, తాను చేర్చుకోవట్లేదు సేవకుల్ని, సహోదరుల్ని, ఇంకెవరిని చేర్చుకునేవట్ల. అలా ఎవరైనా ప్రేమతోటి, ప్రభు ప్రేమతోటి ఎవరైనా సేవకులను చేర్చుకొని, సహోదరులను చేర్చుకొని పరిచయం చేస్తుంటే వారిని మాకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేశారు అంటే, వీళ్ళే మేమే ముఖ్యం, మాకే అన్నీ తెలియాలనుకుంటున్నారు కదా, మాకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేశారు, మీరు సంఘంలోంచి వెలివేయబడ్డారు అని అంటున్నారు అనమాట. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి సంగతులు. సో కాబట్టి ఒక వ్యక్తి సత్యానికి విధేయుడైతే, అనగా వాక్యానికి విధేయుడైతే, దేవుని ప్రేమను ఎరుగుతూ ఉంటే, ఆ ప్రేమలో ఎవరిని చులకనగా కానీ, తక్కువగా కానీ, తేలిగ్గా కానీ మనం చూడడం, ఎంచం. అప్పుడు మన సహోదరులు ఎవరైనా ఏమైనా చేసినా ఆ విషయంలో మనం ప్రభువుని బట్టి వారిని అంగీకరిస్తాం, సంతోషిస్తాం. అది మంచి పని అయితే వారిని మనం అప్రిషియేట్ చేస్తాం, అభినందిస్తాం. అది మంచి పని కాకపోతే వారిని మనం అలా కాదు ఎలాగని ప్రేమతో చెప్తాం తప్ప మనం పోగొట్టుకోం ఎవరిని. అందుకని ఏమంటున్నారు చూడండి, ప్రియుడా చెడు కార్యమునకు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోనుము అని అన్నాడు. మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకోమంటున్నాడు. మంచి కార్యం అనుసరించి నడుచుకో. మంచి కార్యం అంటే ఏంటి? ఆయన నన్ను ఎంత ప్రేమించాడో నన్ను ఎరగటంలో మనం సాగిపోయేదే మంచి కార్యం. సో అట్టి విధంగా
ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అన్న దాంట్లో మనం జీవించడానికి ప్రభు తన కృప మనకి అనుగ్రహించును గాక. తద్వారా మనం సత్యాన్ని అనుసరించి జీవించడానికి, సత్యానికి సహాయకులు ఉండటానికి, ఆ సత్యాన్ని బట్టి సంఘములో సాక్ష్యం, సంఘానికి వెలుపట సాక్ష్యం, పరదేశుల మధ్య సాక్ష్యం, అలాగనే మనందరి కుటుంబాల్లో సాక్ష్యం, వీటన్నిటినీ సేవకులతో మంచి సహకారం ఉంటూ వారి ద్వారా సాక్ష్యం సమస్తం సంపాదించకుండా దేవుడు అటు కొరకు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశాన్ని బట్టి మేము మీ రొమ్మును ఆనుకుంటూ, మీ ప్రేమను నేర్చుకుంటూ, మీ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో ఎరుగుతూ, ఆ ప్రేమలో నుంచి మేము ప్రేమిస్తూ, నాయన పరదేశును ప్రేమిస్తూ, సంఘానికి వెలుపటి వారిని ప్రేమిస్తూ, సత్యానికి సహకారంగా ఉంటూ, సత్యాన్ని ప్రకటిస్తూ, నాయన ఎల్లప్పుడూ ప్రభువా మంచి సాక్ష్యం కలిగి, నాయన దీన మనసు కలిగి మీరు ఎక్కల చెంత జీవించడానికి కృపను దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేట స్తుతించి స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మను మీ కుటుంబాలను బాగుగా దీవించును గాక. అందరికీ ప్రేమతో వందనాలండి.